ఇన్ని రోజులుగా మనలాంటి దెయ్యాల కథ చూస్తూ ఉన్నారు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు. దీనికి శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రిత్విక్ అప్పుడే కొత్తగా యాక్టర్ అవ్వాలన్న తన కలని నెరవేర్చుకోవడం కోసం ముంబైకి కొత్తగా వచ్చాడు. ఆ సిటీ తనకి ఎంతో కొత్తగా అనిపించింది. తను ముంబైకొచ్చి ముగ్గురు అబ్బాయిలతో ఒక 1 BHK ఫ్లాట్ని షేర్ చేసుకున్నాడు. ఆ ముగ్గురు అబ్బాయిలు కూడా యాక్టర్ అవ్వాలని కోరుకున్నారు. కాని వాళ్లు చాలా ఏళ్లగా ముంబైలోనే నివసిస్తున్నారు. వాళ్ల ముందు రిత్విక్ ఒక అప్రెంటిస్లా ఉన్నాడు. కాబట్టి రిత్విక్ ఆ అబ్బాయిలు తనకి ముంబైలో శాశ్వతంగా ఉండడానికి నేర్పిస్తారని అనుకున్నాడు. అందులో ఉన్న ఒక అబ్బాయి వినయ్కి రిత్విక్ అంటే అస్సలు పడదు. వాళ్ళిద్దరికీ చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవ వచ్చేది. అంతేకాకుండా రిత్విక్కి ముంబైలో ఎలాంటి పని దొరకలేదు. ప్రతిరోజూ 3-4 ఆడిషన్స్ ఇచ్చేవాడు. కాని ఇంతవరకు తనకి ఒక కాల్ బ్యాక్ కూడా రాలేదు. పోను పోను రిత్విక్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు వినయ్ రిత్విక్తో ఒక ప్రాంక్ చేయాలని అనుకున్నాడు. తను ఒక ఫేక్ ప్రొడక్షన్ హౌస్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి రిత్విక్కి ఆ ఐడి నుంచి ఒక ఆడిషన్ మెయిల్ పంపాడు. అందులో ఏం రాసుందంటే రిత్విక్ని ఒక కొత్త హారర్ మూవీ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిందని ఉంది. ఆ ఈమెయిల్ చదవగానే రిత్విక్ సంతోషానికి హద్దులే లేవు. చాలా రోజులుగా ఇలాంటి అవకాశం కోసమే తను ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆ ఉత్సాహంతోనే వచ్చిన ఈమెయిల్కి వెంటనే రిప్లై కూడా ఇచ్చేశాడు. వినయ్ ఆ తర్వాత తను ఎప్పుడు చేయకూడని ఒక పెద్ద పని చేశాడు. తను ఇంకో మెయిల్ పంపించాడు. అందులో తను రిత్విక్కి ఆడిషన్ డేట్, టైం, చోటు చెప్పాడు. ఆ మెయిల్లో ఏముందంటే రిత్విక్ మరుసటి రోజు రాత్రి 12ంటికి డిజోజా చాల్కి రమ్మన్నట్టుగా రాసుంది. డిజోజా చాల్ అదొక మామూలైన చాల్ కాదు. చెప్పాలంటే అందరూ అదొక హాంటెడ్ ప్లేస్ అని చెప్పేవారు. ఆ చాల్లో ఉండే ఒక అమ్మాయి బావిలో పడి చనిపోయింది. ఆ తర్వాత ఆ చాల్లో ఎన్నో వింతైన సంఘటనలు మొదలయ్యాయి. చుట్టుపక్కల ఉండేవాళ్లందరూ రాత్రి సమయంలో అటుపక్క వెళ్లడమే మానేశారు. అందరికీ ఆ విషయం బాగా తెలుసు. ఆ చాల్లో ఉండే బావి పక్కన ఎప్పుడూ ఒక తెల్ల చీర కట్టుకుని ఒక అమ్మాయి తిరుగుతుందని చెప్పేవారు. ముంబైలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ చాల్ గురించి బాగానే తెలుసు. కాని రిత్విక్కి డిజోజా చాల్ గురించి ఏమీ తెలీదు. కాని ఆడిషన్స్ టైం చూసి తనకి కొంచెం వింతగా అనిపించింది. కాని ఇది తనకొచ్చిన మొదటి అవకాశం అని తను అనుకున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదని అనుకున్నాడు. ఆడిషన్ రోజు రిత్విక్ రెడీ అయ్యి డిజోజా చాల్కి వెళ్లాడు. డిజోజా చాల్ గేట్ ముందుకి రాగానే తనకి ఉన్నట్టుండి చలి మొదలయింది. అదేవిధంగా తనకి ఒక వింతైన అనుభూతి చెందింది. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ డిజోజా చాల్ మూయబడి ఉంది. అక్కడ తనకి కంటికి కనిపించే దూరంగా ఎవ్వరూ కనపడలేదు. ఆ ప్రదేశం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అక్కడికి వెళ్లగానే రిత్విక్కి ఏ విషయం సరిగ్గా లేదు. రిత్విక్ అక్కడ్నుంచి బయల్దేరదాం అనుకున్నప్పుడు సడన్ గా తన భుజంమీద ఎవరో చేయి పెట్టినట్టు అనిపించింది. కాను తను తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కాని ఇప్పుడు ఆ చాల్ గేట్ తెరుచుంది. లోపల్నుంచి ఒక వెలుగు కనపడింది. రిత్విక్కి అంత వింతగా అనిపించింది. కాని లోపల్నుంచి వచ్చే వెలుగుని చూసి తను అదే ఆడిషన్ ఏరియా అని అనుకున్నాడు. ఆ తర్వాత అటువైపు వెళ్లాడు. రిత్విక్ లోపలికి వెళ్లగానే తనకి ఒక పెద్ద కాంపౌండ్ కనిపించింది. దానికి మధ్యలో ఒక పెద్ద బావి ఉంది. రిత్విక్ చూపులు సరిగ్గా ఆ బావి మీద పడింది. తను చూసిన దృశ్యం తన నోటునుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఆ బావి పక్కన ఒక అమ్మాయి నిలబడుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడు కాసేపట్లో ఆ బావిలో దూకుతున్నట్టుగా తనకనిపించింది. ఆ అమ్మాయి చూడ్డానికి ఎంతో వింతగా ఉంది. ఆ అమ్మాయి రిత్విక్ని ఉరుముతూ చూసింది. తను రిత్విక్ని చూసి చెప్పింది, "కాపాడండి, నన్ను కాపాడండి. నేను చావదలుచుకోలేదు. నన్ను కాపాడండి." అది చూడగానే రిత్విక్ గట్టిగా అరుస్తూ ఆవిడ్ని కాపాడ్డం కోసం పరిగెత్తాడు. తను అలా గట్టిగా అరవగానే ఆ అమ్మాయి బావి లోపల దూకేసింది. రిత్విక్ వేగంగా బావి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి చూస్తే ఆ బావి లోపల అసలు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే నీళ్లమీద అలజడి కూడా కనపడ్లేదు. రిత్విక్ భయంతో వణికిపోతున్నాడు. ఎందుకంటే ఆవిడ బావిలో దూకుతున్నప్పుడు తను కళ్ళారా చూశాడు. కాసేపు ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ రిత్విక్ అక్కడే నిలబడ్డాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి నడవడం మొదలుపెట్టాడు. తను మెల్లగా గేట్ వైపు వెళ్తున్నప్పుడు సడన్గా నీళ్లలో ఏదో శబ్దం వినిపించింది. రిత్విక్ వెంటనే తన ఫోన్లో ఉన్న టార్చ్ని ఆన్ చేసి ఆ బావిలో ఏముందా అని చూశాడు. ఉన్నట్టుండి ఆ బావిలోంచి కుళ్ళిపోయిన ఒక మనిషి చెయ్యి బయటికొచ్చింది. అది తిన్నగా వచ్చి రిత్విక్ చేతుల్ని పట్టుకుంది. ఆ చెయ్యి ఆవిడిదే, ఎందుకంటే తన చేతిలో గాజులున్నాయి. రిత్విక్ కుళ్ళిపోయిన ఆ చేతి బిగింపులో ఉన్నాడు. తను అసహాయకుడుగా ఉన్నాడు. భయంతో వణుకుతున్నాడు. తను ఏదో విధంగా ఆ చేతిని వదిలించుకున్నాడు. ఆ తర్వాత తను బావి పక్కనే పడిపోయాడు. ఉన్నట్టుండి మునిగిపోయిన ఆ ఆడది ఏ తాడు సహాయం లేకుండా బావి గోడమీద నుంచి పైకి రావడం మొదలుపెట్టింది. తన మొత్త శరీరం కుళ్ళిపోయింది. తన మొహం చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంది. రిత్విక్ కాళ్ళు అక్కడే ఇరుక్కుపోయాయి. ఆ అమ్మాయి పైకి రావడం గమనించి రిత్విక్కి ఊపిరి సరిగ్గా అందట్లేదు. ఆ అమ్మాయి బావి పైకొచ్చేసింది. రిత్విక్ని ఉరుముతూ చూస్తోంది. అది రిత్విక్తో చెప్పింది, "నువ్వు నన్ను కాపాడలేదు కదా? ఆ రాత్రి కూడా నన్ను ఎవరు కాపాడ్డానికి రాలేదు. నేను ఎంతో బాధతో చనిపోయాను. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేస్తావ్." అది వినగానే రిత్విక్ ధైర్యం తెచ్చుకుని వెంటనే ఆ చాల్ నుంచి బయట పరిగెత్తాడు. పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు పక్కనున్న ఆ గోడని చూశాడు. తను చూసిన దృశ్యం తనతో పాటే ఆ చీకటి నీడ తననే వెంబడిస్తూ వచ్చినట్టు తెలిసింది. గేట్ నుంచి బయట పడగానే తను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి అస్సలు చూడలేదు. ఆ తర్వాత చాలాసేపు ఖాళీగా ఉన్న రోడ్డు మీద పిచ్చివాడ్లా పరిగెడుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్లి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.